డిసెంబర్ 20కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను తెరవడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను తెరవడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది? ఆన్సర్ 57. రాష్ట్రంలో 57 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ ఖన్నా తెలిపారు. ఘజియాబాద్, రాయ్బరేలీ, సీతాపూర్, హార్డై, కాన్పూర్, దేహాత్, ఇటావా, భాగవత్, బారాబంకీ, మెన్పూరి మరియు రాంపూరాలతో సహా రాష్ట్రంలోని 57 జిల్లాలలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఢిల్లీ మీరట్ ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ కోసం భారత ప్రభుత్వం ఎవరితో రుణ ఒప్పందం కుదుర్చుకుంది? ఢిల్లీ మీరట్ ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కోసం ట్రాన్సిట్ కారిడార్ కోసం భారత ప్రభుత్వం ఎవరితో రుణ ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ. ఢిల్లీ మీరట్ ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ కోసం 37 బిలియన్ల జపానీస్ యోన్ల రుణంపై భారత ప్రభుత్వం మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంతకం చేశాయి. దీని కింద 82 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ మీరట్ ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ను అభివృద్ధి చేయనున్నారు. మొదటి ఖేలో ఇండియా పారా గేమ్స్లో అత్యధిక పతకాలు సాధించిన రాష్ట్రం ఏది? మొదటి ఖేలో ఇండియా పారా గేమ్స్లో అత్యధిక పతకాలు సాధించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ హర్యానా. తొలిసారిగా నిర్వహించిన ఖేలో ఇండియా పారా గేమ్స్లో హర్యానా రాష్ట్రం అత్యధిక పతకాలు సాధించి పతకాల పట్టికలో అగ్రస్థానం నిలిచింది. హర్యానా 40 స్వర్ణాలు, 39 రజతాలు, 26 కాంస్య పతకాలతో కలిసి మొత్తం 105 పతకాలను సాధించింది. ఖేలో ఇండియా పారా గేమ్స్ డిసెంబర్ 10న న్యూఢిల్లీలో ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్ 25 స్వర్ణాలు, 23 రజతాలు, 14 కాంస్యాలతో మొత్తం 62 పతకాలతో రెండవ స్థానం నిలవగా, తమిళనాడు 20 స్వర్ణాలు, 8 రజతాలు, 14 కాంస్యాలతో మూడవ స్థానం నిలిచింది. జాయింట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఇండియన్ నేవీ ఏ ఐఐటితో ఒప్పందం కుదుర్చుకుంది? జాయింట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఇండియన్ నేవీ ఏ ఐఐటితో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఐఐటి కాన్పూర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నేషనల్ హెడ్ క్వార్టర్లో ఇండియన్ నేవీతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. సాంకేతికత అభివృద్ధి, వినూత్న పరిష్కారాలు మరియు ఉమ్మడి పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. రియర్ అడ్మిరల్ కె శ్రీనివాస్, సపోర్ట్ మెటీరియల్ హెడ్ మరియు ప్రొఫెసర్ ఎస్ గణేష్ ఈ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన ప్యాట్ కమిన్స్ను ఏ జట్టు కొనుగోలు చేసింది? ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన ప్యాట్ కమిన్స్ను ఏ జట్టు కొనుగోలు చేసింది? ఆన్సర్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన రెండో ఆటగాడిగా ప్యాట్ కమిన్స్ నిలిచాడు. 2 కోట్ల బేస్ ప్రైస్తో ఆస్ట్రేలియన్ కెప్టెన్ను సన్ రైజర్స్ హైదరాబాద్ 20.5 కోట్లకు కొనుగోలు చేసింది. మిచెల్ స్టార్క్ను కేకేఆర్ 24.75 కోట్లకు సుమారు కొనుగోలు చేసింది. ఇది ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఉన్నాడు. 2023 సీజన్కు గాను ఉత్తమ ఆటగాడుగా అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఎవరిని ఎంపిక చేసింది? 2023 సీజన్కి గాను ఉత్తమ ఆటగాడుగా అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఎవరిని ఎంపిక చేసింది?
ఆన్సర్ హర్దీప్ సింగ్. భారత హాకీ క్రీడాకారులు హార్దిక్ సింగ్, సవితా పునియా అత్యున్నత అవార్డులు అందుకున్నారు. భారత హాకీ క్రీడాకారులు హార్దిక్ సింగ్, సవితా పునియా అత్యున్నత అవార్డును అందుకున్నారు. 2023 సీజన్ గాను అంతర్జాతీయ హాకీ సమాఖ్య దీనిని ఎంపిక చేసింది. సరితా పునియా వరుసగా మూడవసారి ఈ యొక్క అవార్డును అందుకుంది. ఇటీవల వార్తల్లో నిలిచిన హాంగ్ జాతీయ పార్కు ఏ దేశంలో కలదు? ఇటీవల వార్తల్లో నిలిచిన హాంగ్ జాతీయ పార్కు ఏ దేశంలో కలదు? జింబాబ్వే. జింబాబ్వేలో అతి పెద్దదైన హ్యాంగ్ జాతీయ పార్కులో తీవ్రమైన కరువు పరిస్థితుల కారణంగా ఏనుగులు మరణాలు సంభవించాయి. వాతావరణ మార్పులు, ఎల్ నినో కారణంతో అనేక ఏనుగులు మృత్యువాత పడుతున్నాయి. గతంలో 2019లో ఇలాంటి కరువుతో ఈ పార్కులో 200 పైగా ఏనుగులు మరణించెను. "25 కిలోమీటర్ల వద్ద ఒకేసారి 4 వైమానిక లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని ప్రదర్శించిన సైనిక వ్యాయామం పేరేమిటి? 25 కిలోమీటర్ల వద్ద ఒకేసారి 4 వైమానిక లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని ప్రదర్శించిన సైనిక వ్యాయామం పేరేమిటి? ఆన్సర్ అస్త్రశక్తి. భారతదేశం యొక్క సాంకేతిక పరాక్రమం మరియు ప్రత్యేక సామర్థ్యాలను ప్రదర్శిస్తూ 25 కిలోమీటర్ల పరిధిలో ఏకకాలంలో 4 వైమానిక లక్ష్యాలను ఛేదించడం ద్వారా భారతదేశం యొక్క ఆకాశ క్షిపణి వ్యవస్థ అస్త్రశక్తి సైనిక విన్యాసాల సమయంలో ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచింది. ది వీక్ హంస రీసెర్చ్ 2023 ద్వారా బెస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎమర్జింగ్ కేటగిరీలో ఇటీవల ఏ హెల్త్ కేర్ ఫెసిలిటీ అగ్రస్థానాన్ని పొందింది? ది వీక్ హంస రీసెర్చ్ 2023 ద్వారా బెస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎమర్జింగ్ కేటగిరీలో ఇటీవల ఏ హెల్త్ కేర్ ఫెసిలిటీ అగ్రస్థానాన్ని పొందింది? ఆన్సర్ ఆస్టర్ మెడిసిటీ. కేరళలోని కొచ్చిలో ఉన్న ఆస్టర్ మెడిసిటీ మరియు ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ యొక్క యూనిట్ ది వీక్ హామ్స్ రీసెర్చ్ 2023 ద్వారా బెస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎమర్జింగ్ విభాగంలో నెంబర్ 1 ర్యాంకింగ్ను సాధించినది. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో దాని అంకిత భావాన్ని పునరుద్ఘాటించింది. జీపీఏఐ సమ్మిట్ 2023లో కేరళకు చెందిన స్టార్టప్ భారతీయ ఏఐ స్టార్టప్లలో మొదటి 3 స్థానాలను పొందింది మరియు ఏఐ గేమ్ చేంజర్ అవార్డును కూడా అందుకుంది. జీపీఏఐ సమ్మిట్ 2023లో కేరళకు చెందిన స్టార్టప్ భారతీయ ఏఐ స్టార్టప్లలో మొదటి 3 స్థానాలను పొందింది మరియు ఏఐ గేమ్ చేంజర్స్ అవార్డును అందుకుంది. ఆన్సర్ జెన్రోబోటిక్స్. జెన్రోబోటిక్స్ కేరళకు చెందిన ప్రముఖ స్టార్టప్ జీపీఏఐ సమ్మిట్ 2023లో గుర్తింపు పొందింది. భారతీయ ఏఐ స్టార్టప్లలో మొదటి 3 స్థానాలను పొందింది మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సామాజిక ప్రవాహానికి చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ఏఐ గేమ్ చేంజర్ అవార్డును కూడా అందుకుంది. భారతదేశం అడ్మినిస్ట్రేటివ్ పార్ట్నర్గా పనిచేస్తున్న ముఖ్యమైన టాక్స్ ఇన్స్పెక్టర్ వితౌట్ బోర్డర్ ప్రోగ్రామ్ను ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? భారతదేశం అడ్మినిస్ట్రేషన్ పార్ట్నర్గా పనిచేస్తున్న ముఖ్యమైన ట్యాక్స్ ఇన్స్పెక్టర్ వితౌట్ బోర్డర్ TIWB ప్రోగ్రామ్ను ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ సెయింట్ లూసియా. మీ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.